ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి నవంబర్ 8, 9 తేదీల్లో ఒక నిప్పు లాంటి నిజం తెలుస్తుంది. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలే ఉండబోతున్నాయి. ఈ సమయంలో మీకు దైవానుగ్రహం ఎక్కువగా ఉండబోతుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో మీకు చిన్నపాటి గొడవ జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. ఈ సమయంలో మీరు ఆచితూచి అడుగులు వేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త అవకాశాలు లభిస్తాయి. కాలం శుభప్రదంగా మీకు ఈ సమయంలో ఉండబోతుంది. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు రాబోతున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలను మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలు. స్త్రీ పురుషుల వశీకరణం. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా పరిష్కారం చెప్పబడును. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. ఆకర్షణీయమైన రూపాన్ని, ప్రత్యేకమైన తేజస్సును కలిగి ఉంటారు. ఈ రాశి వారు అందరితో ప్రేమగా మాట్లాడతారు. ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు ఈ ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో 10 మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఒక్కరే బాగుండాలని కాదు, వీరి చుట్టూ ఉన్నవారు కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకుంటారు. సహాయం చేసే విషయంలో ఎప్పుడూ వీరు ముందుంటారు. ఈ రాశి వారికి స్నేహితులు అయితే ఎక్కువగానే ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారికి చిన్నప్పటి నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి జీవితం అంటే ఏంటో పూర్తి అవగాహన కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తారు. వీరు చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. ఏదైనా ప్రయత్నం చేస్తే దాన్ని సాధించే వరకు అస్సలు వదిలిపెట్టారు. పట్టుదల కలిగి ఉంటారు. మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. ఈ రాశి వారు చిన్నప్పటి నుంచే కష్టపడుతూనే పెరుగుతారు. వీరి జీవితంలో ఎన్నో కష్టాలను, నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. వీరికి అనుకున్న వారి యొక్క సపోర్ట్ అయితే ఎప్పుడూ ఉండదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు అందరూ నా వాళ్ళే అనుకుంటారు. వీరి యొక్క బంధువులకు, స్నేహితులకు అందరికీ సహాయం చేస్తారు. కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు, వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు. ముఖ్యంగా అందరూ వీరిని అవసరాలకు వాడుకొని అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు. దానివల్ల వీరు ఎన్నో కష్టాలను, నష్టాలను కూడా పే చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క బంధువులు కావచ్చు, వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు,
అధికంగా వీరిని మోసం చేస్తూ ఉంటారు. దానివల్ల వీరు అధికంగా కష్టాలను అయితే ఎదుర్కొంటారు వీరి యొక్క జీవితంలో అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఏంటంటే వీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దైవం యొక్క తోడు వీరికి ఉంటుంది. దానివల్ల వీరు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు, అలాగే ఎవరిని మోసం కూడా చేయరు అని చెప్పుకోవచ్చు. వీరు నా అనుకున్న వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అందరినీ నా వాళ్ళు అనుకొని నమ్మడం వల్లనే మీరు అధికంగా కష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో మీరు ఆలోచించండి. అటువంటి వ్యక్తులకు మీరు దూరంగానే ఉండండి. అయితే ఈ ధనుస్సు రాశి వారికి నవంబర్ 8, 9 తేదీలో ఒక నిప్పు లాంటి నిజం అయితే ఈ సమయంలో తెలుస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీకు గురువు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సమయంలో గ్రహాలు నిరంతరం మార్పు జరగటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలను ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఏ పని చేసినా ఎన్నో ఆటంకాలను అయితే మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒక పని మొదలుపెట్టినా అది పూర్తి కాక నిరంతరం అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో నమ్మిన వ్యక్తులు కూడా మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో అయితే దైవం యొక్క తోడు ఉండటం వల్ల మీరు మంచి ఫలితాలను అయితే పొందబోతున్నారు. చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. అదేవిధంగా గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కాలం మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. అదేవిధంగా కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే దాంట్లో మీకు ఒక ఉద్యోగ అవకాశం లభించే అవకాశం ఉంది. మీరు ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. పనిలో శ్రమ వ్యవహరించడం ద్వారా వివాదాలు నివారించుకోవచ్చు. అలాగే మీ యొక్క ధైర్యం విజయానికి మూలం అవుతుంది. ఈ సమయంలో మీరు వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. ఉద్యోగంలో మీకు మంచి అనుకూలత ఉంటుంది. అదేవిధంగా మీరు ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తే ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఈ 2 రోజుల్లో ఒక నిప్పు లాంటి రహస్యం మీకు తెలుస్తుంది. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అయితే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, వీరిలో ఎవరో ఒక వ్యక్తి మీరు ఎవరైతే ఎక్కువగా నమ్ముతారో వారే మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. మీరు ఎదుగుతుంటే వారు ఓర్వలేకుండా ఉన్నారు. వీరు బాగున్నారే, బాగా సంపాదిస్తున్నారే, వీరికి మంచి పేరు వచ్చింది అని వాళ్ళైతే ఈర్ష అసూయ పడుతున్నారు. అటువంటి వ్యక్తులు మీ విజయానికి అడ్డంకులు కూడా వేస్తూ ఉన్నారు. మీ పక్కనే ఉంటూ మీ రహస్యాలు తెలుసుకుంటున్నారు. మీరంటే పడని వారికి మీ గురించి చెబుతూ ఉన్నారు. బయట మీపై చెడు కుట్రలను చేస్తున్నారు, చెడు ప్రచారాలను చేస్తున్నారు. అటువంటి వ్యక్తులు మీ విజయానికి అడ్డంకులు కూడా వేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు మీ మనస్సుకు దగ్గరగానే ఉంటారు. వారెవ్వరో తెలుసుకొని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, లేదంటే చాలా నష్టపోతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.